అందరికీ నమస్తే అండి. అలా సిరిసిల్లాకి అట్లా వెళ్ళిపోతున్నాము, చిన్న హాస్పిటల్ చెకప్. కానీ ఈ మధ్యలో వెల్జీపురం అని ఒక గ్రామం ఉందండి. ప్రతిసారి నేను కొన్ని సంవత్సరాల నుండి చూస్తుంటాను. ఈ గ్రామంలో ఒక పెద్ద ఊడల మర్రి ఉంది. ఆ మర్రి చెట్టు కింద ఆంజనేయ స్వామివారు, శివయ్య, గణపయ్య ముగ్గురు స్వాములు ఇక్కడ కొలువై ఉన్నారు. ఎప్పుడుండో ఒక వీడియో చేయాలనిపించింది, అందుకని చెప్పేసి ఇక్కడ ఆగనమాట. మరి ఆగిన తర్వాత ఏ వీడియో ఎందుకు, మన హనుమయ్య గురించి చెప్పుకుంటే సరిపోతుంది కదా. సో మన హనుమయ్య గురించే చెప్పుకుందాం, సరేనా? ఇంకా వీడియోకి వస్తే, హనుమ గురించి ఎంత నేర్చుకున్నా తక్కువే. అంటే ప్రతి మనిషి, పుట్టిన ప్రతి ప్రాణి, అంటే మన తరతరాలు చెప్పుకోవాలి హనుమ గురించి. మీ పిల్లలకు, పిల్లలకి హనుమ జీవిత చరిత్ర మీరు మొత్తం చూడండి కంప్లీట్గా. ఎక్కడైనా తన కోసం తను బ్రతికింది ఎక్కడా లేదు ఆ పరమాత్మ, అవునా? అంత భక్తవత్సలుడే, శ్రీరామదూతనే. అంటే భక్తికి ప్రాణం పెట్టాడు ఆయన, ఒక దాస్యానికి ప్రాణం పెట్టాడు. ఎక్కడ చూసినా ఆయనలో నిస్వార్థం తప్ప స్వార్థం లేదు కదా. మరి అలాంటిది మనుషులమైన మనం ఏం చేస్తున్నాము? ఆలయంకి వెళ్తాము. అక్కడ ఆలయంకి వెళ్తే ఒక మంచి మాట వినండి. ఆలయంకి వెళితే అక్కడ పెట్టిన నైవేద్యము మనకు ప్రసాదంగా మారిపోతుంది. అక్కడ ఇచ్చే కొబ్బరికాయ కూడా మనకు ప్రసాదంగా మారిపోతుంది. అక్కడ మనకి ఇచ్చే నీళ్లు కూడా తీర్థంలాగా మారిపోతాయి కదా. ఇన్ని జరుగుతాయి. కానీ ఆలయంకి వెళ్ళి తిరిగి వచ్చిన మనిషి మాత్రం మనిషిలాగా ఉండడు, మారడు, మంచి బుద్ధి నేర్చుకోడు కదా. అందుకని ఎంత బాధ అనిపిస్తుంది అంటే, అందుకే చరిత్ర చదవాలి, పురాణాలు శాస్త్రాలు చదవాలని అందుకే అంటారు. సుందరకాండ తీసుకోండి మీరు. సుందరకాండలో సీతమ్మను వెతకడం అని చెప్పేసి ప్రతి భవనం అణువు వెతుకుతాడు స్వామి. ఒక దగ్గర మండోదరిని చూసి, ఆమె అలంకరణ చూసి ఒక్క మాట అనుకుంటాడు, ఇంత ఆడంబరంగా ఉన్న స్త్రీ సీతమ్మే కావచ్చని. కానీ వెంటనే ఎంత పశ్చాత్తాప పడతాడంటే, నా తల్లి సీతమ్మ రాముల వాళ్ళని విడిచి ఇక్కడ పడుకుంటుందా, ఇలా వైభోగంగా ఉంటుందా? కాదు, నేను చాలా తప్పు చేశాను, దీనికి నా ప్రాయశ్చిత్తం ఏంటి, నేను అగ్ని ప్రవేశం చేయాలి. ఇంత బాధపడతాడు హనుమయ్య. అంటే ఒకరి కోసము పని చేస్తే ఎంత నిస్వార్థంగా మనం చేయాలి, ఒకరికి సాయం చేస్తే ఎంత నిస్వార్థంగా సాయం చేయాలి. ప్రతి ఒక్కటి హనుమ చరిత్రలో ఇవన్నీ మనకు తెలుస్తాయి కదా. అందుకే ఏదైనా హనుమను సేవిస్తే బుద్ధిర్బలం, యశో ధైర్యం, నిర్భయత్వం, అరోగతాః, అజాఢ్యం, వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాద్ భవేత్. అంటే హనుమంతుని స్మరించినంత మాత్రమున బుద్ధిబలం, ధైర్యబలం, మనోబలం ఇన్ని రకాలుగా వస్తాయి. అంటే తెలిసి తెలియకుండా మీరు ప్రతిరోజు ఈ శ్లోకం చదువుకోండి. ఈ శ్లోకం చదువుతుంటే మీ లోపల ఉన్న లోపాలని మీరు వెతుక్కోవాల్సిన పని లేదు, ఆ స్వామి ప్రక్షాళన చేస్తాడు. చేసి మిమ్మల్ని ఒక నిలువెత్తు మనిషిలాగా, నిజమైన మనిషిలాగా తీర్చిదిద్దుతాడు హనుమయ్య. కాబట్టి ఆంజనేయ స్వామి చరిత్ర చదవండి. తులసీదాస్ హనుమాన్ చాలీసాలో అంటే ఏమని చెప్తారంటే, రామ మంత్రం. నేను ఇప్పుడు రామ అన్నాను అనుకోండి, నా పక్కన హనుమయ్య వచ్చి కూర్చుంటాడు. రామయ్య అంటే అంత భక్తి, అంత ప్రేమ స్వామికి. అందుకే భక్తిలో ప్రేమ కూడా ఉంటేనే ఆ భక్తి నిజమైన భక్తి అవుతుంది, లేదంటే కాదు కదా. అందుకని రాముల వారిని కొలుద్దాం, హనుమయ్యని సేవిద్దాం, సీతమ్మని తలుచుకుందాం. మన తరతరాల హైందవ సంస్కృతి ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించుకోండి. తలుచుకుంటేనే మనకి ఇలా గూస్ బంప్స్, ఒళ్ళంతా రోమాలు నిక్కబుడుచుకుంటాయి. మరి ఇవన్నీ మీ పిల్లలకు చెప్పాలి కదా. అది కాకుండా ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ ఏముంది అందులో? ఏ స్టార్ ఉండదు. నువ్వు ఒక స్టార్ లాగా కావాలంటే నువ్వు ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించాలి. అప్పుడు నీలో ఒక చక్కటి మానవత్వం కనిపిస్తుంది కదా. మరి ఇలా మనం ఉందామా, ఒక మనిషిలాగా మారదామా, హనుమయ్య చరిత్ర తెలుసుకుందామా, మన పిల్లలకు, మన తరతరాలకు మనం చెప్దామా, హిందువుగా మనం జీవిద్దామా. మంచి వీడియోస్తో నేను ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటాను. అంతవరకు నమస్తే.